బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి. ఆదికాండము 2వ అధ్యాయం నుండి 10 ప్రశ్నలు జవాబులు చెప్పటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వినండి. ఆలస్యం చేయకుండా 10 ప్రశ్నలు చూసేద్దాం. మరి మీరెన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ముందుగా జవాబిచ్చిన వారి పిన్ చేయబడుతుంది. మొదటి ప్రశ్న, దేవుడు ఏ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను? ప్రశ్న మరొకసారి, దేవుడు ఏ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను? జవాబు 7వ దినమున. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనము. రెండవ ప్రశ్న, నేలను సేద్యపరచుటకు ఎవరు లేరు? ప్రశ్న మరొకసారి, నేలను సేద్యపరచుటకు ఎవరు లేరు? జవాబు నరుడు లేడు. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనము. మూడవ ప్రశ్న, దేవుడైన యెహోవా తూర్పున ఏ తోట వేసెను? ప్రశ్న మరొకసారి, దేవుడైన యెహోవా తూర్పున ఏ తోట వేసెను? జవాబు ఏదెనులో ఒక తోట వేసెను. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. నాలుగవ ప్రశ్న, ఏదెను నుండి నది చీలిపోయి ఎన్ని శాఖలాయెను? ప్రశ్న మరొకసారి, ఏదెను నుండి నది చీలిపోయి ఎన్ని శాఖలాయెను? జవాబు 4 శాఖలాయెను. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనము. ఐదవ ప్రశ్న, ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది? ప్రశ్న మరొకసారి, ఏ దేశపు బంగారము శ్రేష్టమైనది? జవాబు హవీలా దేశపు బంగారము శ్రేష్టమైనది. ఆదికాండము 2వ అధ్యాయము 12వ వచనము. ఆరవ ప్రశ్న, గీహోను నది ఎక్కడ పారుచున్నది? ప్రశ్న మరొకసారి, గీహోను నది ఎక్కడ పారుచున్నది? జవాబు కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనము. ఏడవ ప్రశ్న, జీవము గల ప్రతి దానికిని ఎవరు పేరు పెట్టెను? ప్రశ్న మరొకసారి, జీవము గల ప్రతి దానికిని ఎవరు పేరు పెట్టెను? జవాబు ఆదాము. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనము. ఎనిమిదవ ప్రశ్న, హిద్దెకెలు నది ఎక్కడ పారుచున్నది? ప్రశ్న మరొకసారి, హిద్దెకెలు నది ఎక్కడ పారుచున్నది? జవాబు అస్సూరు తూర్పు వైపున పారుచున్నది. ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనము. 9వ ప్రశ్న, యూఫ్రటీసు అనగానేమి?
ప్రశ్న మరొకసారి, యూఫ్రటీసు అనగానేమి? జవాబు ఫరాతు. ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనము. పదవ ప్రశ్న, ఆదాము స్త్రీకి ఏ పేరు పెట్టెను? ప్రశ్న మరొకసారి, ఆదాము స్త్రీకి ఏ పేరు పెట్టెను? జవాబు నారి. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనము. మరిన్ని ప్రశ్నల కోసము మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునిలో ముందుకు సాగండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.